సాగర్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని ప్రీతి అయోమయంలో ఉంటే ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లాలా అని సాగర్ ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి సాగర్కి ఏదో ఆలోచన రావడంతో ప్రీతి వైపు చూసి నవ్వుతూ కార్ వేగం పెంచాడు. ప్రీతి, సాగర్ ఆ స్పీడ్ ఏంటి అని అడుగుతుంది. సాగర్, భయపడుతున్నావా అని అడుగుతాడు. ప్రీతి, భయమా? నాకా? అంత లేదు అని అంటుంది. సాగర్, అవును ప్రీతి, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు. ప్రీతి వచ్చు అని అంటుంది. అప్పుడు సాగర్, మరి ఏంటి ఎప్పుడు చూసినా ఆ కార్తిక్ గాడే డ్రైవ్ చేస్తాడు, నువ్వు డ్రైవ్ చేయడం ఒక్కసారి కూడా చూడలేదు అని అంటాడు. ప్రీతి, డ్రైవింగ్ వచ్చు కానీ నేనే చేయడం మానేశాను అని అంటుంది. సాగర్, మానేశావా? అదేంటి అని అంటాడు. అప్పుడు ప్రీతి, ఒకప్పుడు చాలా బాగా డ్రైవ్ చేసేదాన్ని. నిజానికి కార్తిక్, మా డాడీ ఎవరు కూడా నా అంత బాగా డ్రైవ్ చేసేవాళ్ళు కాదు. నేను రేస్లకి కూడా వెళ్ళేదాన్ని తెలుసా అని చెప్తుంది. సాగర్, అవునా? మరి అంతలా ఉన్నదానివి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు అని అడుగుతాడు. అందుకు ప్రీతి, ఒకసారి నేను కార్తిక్ ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాం. అప్పుడు కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను. సడన్గా కార్కి అడ్డంగా ఒక కుక్కపిల్ల వచ్చింది. వెంటనే స్టీరింగ్ పక్కకి తిప్పేసరికి కార్ వేగంగా వెళ్ళి ఒక చెట్టుకి గుద్దుకుంది అని చెప్తుంది. సాగర్, అవునా అని అంటాడు. ప్రీతి, అవును, అప్పుడు నాకేం కాలేదు, కానీ కార్తిక్కి చాలా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు బ్రతుకుతాడో లేదో అని చెప్పలేమన్నారు డాక్టర్స్. కానీ దేవుడి దయ వాడికేం కాలేదు. అప్పటి నుండి నేను డ్రైవింగ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. అందుకే చేయట్లేదు అని చెప్తుంది. సాగర్, ఒకసారి చేయొచ్చుగా, నేను చూస్తాను అని అంటాడు. అప్పుడు ప్రీతి, అస్సలు చేయను సాగర్, చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను, ప్లీజ్ అడగకు అని అంటుంది. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే సాగర్ కార్ని ఒక ఇంటి ముందు ఆపాడు. ప్రీతి, ఎక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అందుకు సాగర్, ముందు కార్ దిగు చెప్తాను అనేసరికి ఇద్దరు కార్ దిగారు. ప్రీతి, ఎక్కడికి వచ్చాం సాగర్, ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతుంది. సాగర్, అదేంటి మొన్న వచ్చావు కదా, అప్పుడే మర్చిపోయావా అని అంటాడు. ప్రీతి, నేనెప్పుడు వచ్చాను అని అడుగుతుంది. అప్పుడు సాగర్, ఒసై మెంటల్, మొన్న తెల్లవారుజామునే వచ్చావు కదా అని అంటాడు. ప్రీతి, అంటే ఇది మీ ఇల్లా అని అడుగుతుంది. సాగర్, అవును అంటాడు. అప్పుడు ప్రీతి, సారీ సాగర్, అప్పుడు చీకట్లో చూసాగా, సరిగ్గా గుర్తులేదు అని అంటుంది. సాగర్, సరే పద లోపలికి అని అంటాడు. ప్రీతి, బాబోయ్ లోపలికా, భయంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు సాగర్, భయం లేదు గీయం లేదు, పద అని ప్రీతి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే మురళీకృష్ణ, సాగర్ వాళ్ళ నాన్న హాల్లో పేపర్ చదువుతూ ఉన్నారు. వీళ్ళని చూడగానే పేపర్ పక్కన పెట్టేసి సాగర్ వైపు చూశాడు. సాగర్, కాలేజ్ నుండి అప్పుడే వచ్చేసావా ఏంటిరా? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు మురళీకృష్ణ గారు. సాగర్, నాన్న, ఈ అమ్మాయి పేరు ప్రీతి, నా క్లాస్మేట్ అని సాగర్ పరిచయం చేయగానే ప్రీతి ఆయన కాళ్ళకి నమస్కరించింది. మురళి, పైకి లేమ్మా అని ప్రీతిని పైకి లేపి, చక్కగా ఉన్నావు తల్లి అని ప్రేమగా ప్రీతి తల నిమిరాడు. ప్రీతి, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్తుంది. మురళి, అవును సాగర్, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతాడు. సాగర్ షాక్ అయి, పెళ్ళా? ఎవరి పెళ్ళి నాన్న అని అడుగుతాడు. అప్పుడు మురళి, ఎవరి పెళ్ళేంట్రా? మీ పెళ్ళే, అమ్మాయిని తీసుకొచ్చావుగా అని అంటాడు. ఆ మాట వినగానే ప్రీతి సాగర్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అయ్యో నాన్న, అలాంటిదేమీ లేదు అని సాగర్ అంటాడు. మురళి, రేయ్, నేను నీ నాన్ననురా, నా దగ్గర వేశాలా అని అంటాడు. సాగర్, అంటే నాన్న అది అంటూ ఆగిపోతాడు. అప్పుడు మురళి, ఎప్పుడు ఏ అమ్మాయితోనూ సరిగ్గా మాట్లాడవు, అలాంటిది ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఆ మాత్రం తెలుసుకోలేనా చెప్పు అని అంటాడు. సాగర్, క్షమించండి నాన్న అని అంటాడు. అప్పుడు మురళి, రేయ్, ఇందులో తప్పేముందిరా, ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమని నిలబెట్టుకోకపోవడం తప్పు. చాలామంది ప్రేమించేటప్పుడు అన్ని పనులు పక్కన పెట్టేసి ప్రేమించడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు. కానీ పెళ్లి సమయం వచ్చేసరికి ఆ ప్రేమ తప్ప మిగతా కారణాలు అన్నీ గుర్తొస్తాయి. ఇది చాలామంది చేసే తప్పు. నువ్వు మాత్రం ఆ తప్పు చేయకుండా అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్తారు. సాగర్, నేను అలా చేయను నాన్న, ప్రీతి అంటే నాకు చాలా ఇష్టం, మేము ఎప్పటికీ కలిసే ఉంటాం అని చెప్తాడు. ప్రీతి, థ్యాంక్స్ అంకుల్, ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు అని అంటుంది. మురళి,
మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకమ్మా, సంతోషంగా ఉండండి అని ఇద్దరిని దీవించారు. సాగర్, నాన్న మరి అమ్మ అని అడుగుతాడు. అందుకు మురళి, అమ్మో దాన్ని నేను ఒప్పించలేనురా, దాని సంగతి తెలిసిందేగా అని అంటాడు. సాగర్, అది కాదు నాన్న, మీరే ఎలా అయినా అమ్మని ఒప్పించాలి అని అంటాడు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే లోపలి నుండి కాంతం, సాగర్ వాళ్ళ అమ్మ వచ్చి ప్రీతి వైపు చూస్తూ మురళి పక్కన నిలబడింది. రేయ్ సాగర్, ఎవర్రా ఈ పిల్ల అని అడిగింది. సాగర్, అమ్మ అది తను నా క్లాస్మేట్, పేరు ప్రీతి అని చెప్తాడు. కాంతం, ప్రీత, అదేం పేరు, కాస్త నోరు తిరిగే పేరు పెట్టుకోవచ్చు కదమ్మాయి అని అంటుంది. పెట్టుకునే సమయానికి తనకు నోరు తిరగదులేండి, అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టేశారు అన్నాడు కార్తీక్ అప్పుడే లోపలికి వస్తూ. కాంతం, నువ్వెవరు అబ్బాయి అంది కార్తీక్ వైపు గుర్రున చూస్తూ. అందుకు కార్తీక్, కంగారు పడకండి ఆంటీ, నేను కూడా మీలాగే మనిషిని అని చెప్తాడు. కాంతం, అబ్బో నీ కూడా నాలాగే వెటకారం ఎక్కువే అని అంటుంది. కార్తీక్, ఏదో మీలాంటి పెద్దవాళ్ళ దయ ఆంటీ అన్నాడు వినయంగా చేతులు కట్టుకుంటూ. కాంతం, అంత మర్యాద ఎందుకులే బాబు, మాలాంటి వాళ్ళ మర్యాద చాలా భయంకరంగా ఉంటుంది, చేతులు దించు అంది ఏమాత్రం తడుముకోకుండా. అబ్బో ఏంటో అనుకున్నాను, చాలా ఉంది ఈవిడ దగ్గర అనుకున్నాడు మనసులో కార్తీక్. కాంతం, అవును ఇంతకీ నువ్వెవరు అంటే చెప్పలేవేంటి అని అడుగుతుంది. కార్తీక్, నా పేరు కార్తీక్ ఆంటీ, సాగర్కి క్లాస్మేట్ని, ఇషాకి ఫ్రెండ్ని అని చెప్తాడు. కాంతం, అదేంటి సాగర్కి క్లాస్మేట్ అయితే ఇషా ఎలా పరిచయం అవుతుంది, వాళ్ళిద్దరూ ఒక క్లాస్ కాదు కదా అని అడుగుతుంది. అందుకు కార్తీక్, అది అంతేలేండి, అయినా మీరేంటి ఆంటీ ఇంత అందంగా ఉన్నారు, ఇషాకి అస్సలు మీ పోలికే రాలేదు అన్నాడు ఇషా వైపు చూస్తూ. స్వతహాగా పొగడ్తలు అంటే ఇష్టం ఉండడంతో ఆవిడ కూడా కార్తీక్ మాటలకి మెలికలు తిరుగుతూ అందరి వైపు చూస్తుంది. ఇషా కార్తీక్తో మెల్లిగా, రేయ్ నువ్వు నోరు మూసుకో అని చెప్తుంది. కార్తీక్ కూడా అంతే మెల్లగా, ఉండవే, అత్తగారిని పొగిడితే మన పెళ్ళి అయ్యేలా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఇషా, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నీ వెనక ఉండే డబ్బు చాలు మా అమ్మ ఒప్పుకోవడానికి అని చెప్తుంది. కార్తీక్, అంటే అని అడుగుతాడు. ఇషా, ముందు ముందు అర్థమవుతుందిలే అని చెప్తుంది. కాంతం, ఏంటి కార్తీక్ గుసగుసలు అని అడుగుతుంది. కార్తీక్, అబ్బే ఏం లేదు ఆంటీ, బ్యూటీ టిప్స్ మీ దగ్గర నేర్చుకోమని ఇషాకి చెప్తున్నాను అని చెప్తాడు. ఆ మాటకి ఆవిడ మళ్ళీ మేలికలు తిరిగిపోయింది. మురళి, నిలబడే మాట్లాడుతున్నారు, కూర్చోండి ప్రీతి అనగానే అందరూ కూర్చున్నారు. అవును ప్రీతి, మీ నాన్నగారి పేరేంటి, ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతాడు మురళి. అప్పుడు ప్రీతి, మా డాడీ పేరు రాకేష్ వర్మ అంకుల్, పీకే గ్రూప్ ఆఫ్ అని ప్రీతి మాట పూర్తి కాకుండానే మురళి ఆ పేరు వినగానే లేచి నిలబడ్డాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఆయన మీ నాన్నగారా అని అడుగుతాడు. ప్రీతి, అవును అంకుల్ అని చెప్తుంది. కాంతం, ఇంతకీ ఆయన ఎవరు అంది అర్థం కానట్టు మొహం పెట్టి. అప్పుడు మురళి, ఎవరు అంటావేంటే రాకేష్ వర్మ గారంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చాలా చిన్న వయసులో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, ఎన్నో కోట్లు ఉన్న ధనికుడు, నాలాంటి ఎంతోమందికి ఆయన రోల్ మోడల్ అని చెప్తాడు. కాంతం, కోట్ల అని నోరు తెరిచింది. ఆవిడ ఆలోచన అక్కడే ఆగిపోయింది. మురళి, అవును కోట్లే అని అంటాడు. కాంతం, అయ్యో క్షమించమ్మా, మీ దగ్గర కోట్లు ఉన్నాయని తెలియక మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, ఉండు కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే కార్తీక్, ఆంటీ నాకు కూడా కొన్ని వాటర్ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు కాంతం, ఇస్తాను కానీ ఇంతకీ నీ దగ్గర కోట్లు ఉన్నాయా అని అడుగుతుంది. అందుకు కార్తీక్, అయ్యో కోట్లు ఏం కర్మ, ప్యాంట్లు కూడా ఉన్నాయి ఆంటీ అని అంటాడు. కాంతం, అయ్యో నేననేది బట్టల గురించి కాదయ్యా, డబ్బుల గురించి అని అంటుంది. కార్తీక్, ఉన్నాయండి, బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని చెప్తాడు. కాంతం, అవునా, అయితే ఉండు నీకు కూడా కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మురళి, దాని మాటలు ఏం పట్టించుకోకండి, ఒట్టి డబ్బు పిచ్చిది అని చెప్తాడు. ప్రీతి, అయ్యో అలాంటిదేమీ లేదు అంకుల్ అని అంటుంది. అందరూ అలా కాసేపు మాట్లాడేసరికి కాంతం కాఫీ కప్పులతో ఎంటర్ అయిపోయింది. అందరూ ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ మళ్ళీ మాటల్లో పడ్డారు. అలా కాసేపు కాగానే కాంతమే కల్పించుకుంటూ, సాగర్, ప్రీతికి నీ గది చూపించు, ఇషా నువ్వెళ్ళి కార్తీకి ఇల్లంతా చూపించు అని అంటుంది. అప్పుడు మురళి, అయ్యో ఇషాకి ఎందుకులే శ్రమ, నేను చూపిస్తాను అని ముందుకి నడవబోయాడు. కాంతం వేగంగా అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగేసింది. మురళి,
అబ్బా ఏంటి అంత గట్టిగా లాగావు అని అడుగుతాడు. అప్పుడు కాంతం, లేకపోతే ఏంటండి, వాళ్ళేదో ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటారు, మధ్యలో మీరెందుకు అనేసరికి సాగర్ వాళ్ళు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటికే ఆవిడ ఏదో ప్లాన్ చేసింది, కానీ వీళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారన్న విషయం ఆవిడకి తెలీదు పాపం. సాగర్ గదిలో ప్రీతి, పర్వాలేదు, రూమ్ నీట్గానే ఉంచుకున్నావు అని చెప్తుంది. సాగర్, మీ ఇంటితో పోల్చుకుంటే ఎంత ప్రీతి అని అంటాడు. ప్రీతి, అంత లేదులే అని అంటుంది. సాగర్, అవును, బెట్ గెలిచాను కదా, మరి ముద్దివ్వవా అని అడుగుతాడు. ప్రీతి, బెట్ గెలిచావా, ఎప్పుడు అంది కిటికీ నుండి బయటికి చూస్తూ. సాగర్ వెనక నుండి వెళ్ళి ప్రీతిని హత్తుకున్నాడు. ఏయ్ వదులు, ఎవరైనా వస్తారు అని ప్రీతి అంటుంది. సాగర్, అబ్బా ఎవరు రారులే గాని నా ముద్దు నాకిచ్చేయి అని అంటాడు. ప్రీతి, అబ్బా ఏంటి సాగర్, ఇందాకటి నుండి ముద్దు ముద్దు అని చంపుతున్నావు అని అంటుంది. అప్పుడు సాగర్, ఒసై, బెట్ ఓడిపోయావుగా, మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, ఇది చీటింగ్ అని అంటాడు. ప్రీతి, నేనేం ఓడిపోలేదు, అయినా ఓడిపోయా అని ఎలా డిసైడ్ చేస్తావు అని అడుగుతుంది. సాగర్, సరే అయితే ఒకసారి నువ్వు అన్న మాటలే గుర్తు చేసుకుందాం. నువ్వు ఏం చెప్పావు, నేను తీసుకెళ్లే ప్లేస్ కొత్తగా ఉండాలి, బోర్ కొట్టకూడదు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అనిపించకూడదు, అలానే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అన్నావు కదా, మా ఇంటికి తీసుకొస్తే నీకు హ్యాపీనే కదా అని అడుగుతాడు. ప్రీతి హా అని అంటుంది. ఇది నీకు కొత్త ప్లేసే కదా అని అంటాడు. ప్రీతి హా అని అంటుంది. సాగర్, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే నీకు బోర్గా ఉందా అని అడుగుతాడు. ప్రీతి లేదు అని అంటుంది. అత్తగారింటికి తీసుకొస్తే ఇక్కడ ఎందుకు వచ్చాం అని ఏ ఆడపిల్లనైనా అనుకుంటుందా అని అడుగుతాడు. లేదు అని ప్రీతి చెప్తుంది. మరి నువ్వు అడిగిన ప్రతిదీ చేశాను కదా, అంటే నేను బెట్ గెలిచినట్టే కదా అని చెప్తాడు. ప్రీతి హా గెలిచినట్టే అని చెప్తుంది. అప్పుడు సాగర్, మరి నేను చెప్పేది అదే, గెలిస్తే ముద్దు ఇవ్వాలి కదా అని చెప్తాడు. ప్రీతి, ఇవ్వాలనుకో, కాకపోతే అని అంటుంది. సాగర్, హా కాకపోతే అని అడుగుతాడు. అప్పుడు ప్రీతి, పెళ్ళి అయ్యాక మొదటి ముద్దు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆగిపోతుంది. అప్పుడు సాగర్, నువ్వు పెళ్ళయ్యాక పెట్టు, నేను ఇప్పుడే పెట్టుకుంటా అని తన పెదాలని అందుకోబోయాడు. ప్రీతి భయంతో కళ్ళు మూసుకునేసరికి తన నుదిటిపైన ముద్దిచ్చి దూరం జరిగాడు. ఏంటి భయపడ్డావా అని అడిగాడు. ప్రీతి, అలాంటిదేమీ లేదు, టెన్షన్ వచ్చింది అంతే అని చెప్తుంది. అప్పుడు సాగర్, నేను మరీ అంత రాక్షసుడిని కాదులే బేబీ అన్నాడు నవ్వుతూ. ప్రీతి కూడా నవ్వుకుంటూ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయింది. వెనకే సాగర్ కూడా వెళ్ళిపోయాడు. ఇషా రూమ్లో, ఇషా, రేయ్ ఇల్లు చూపిస్తా అంటే బల్లిలాగా నా రూమ్లో అతుక్కుపోయావేంటిరా అని అంటుంది. కార్తిక్, అబ్బో ఇది పెద్ద మైసూర్ ప్యాలెస్, మరి ఏముంది ఇక్కడ చూడడానికి, మా ఇంటి హాల్ అంత లేదు మీ ఇల్లు అంటూ మంచంపై వాలిపోయాడు. ఇషా, ఏంటి డబ్బుందని పొగరా అని అంటుంది. కార్తిక్, నన్ను చూస్తే నీకలా అనిపించిందా అని అడుగుతాడు. ఇషా, మరి నువ్వేగా మా ఇంటిని వెకిరిస్తున్నావు అని అంటుంది. అప్పుడు కార్తిక్, అది కాదే, అసలే నీకు కాలు బాలేదు కదా, అందుకే ఇల్లంతా చూపించి నువ్వెక్కడ అలసిపోతావో అని అలా అన్నాను అంటూ ఇషా చేయి పట్టుకొని లాగి తన ఎదురుగా కూర్చోపెట్టుకున్నాడు. ఇషా, కాలు అంటే గుర్తొచ్చింది, ఎందుకురా అందరికీ నా కాలు విరిగిందని వాళ్ళు అడగకపోయినా చెప్పి నా పరువు తీస్తున్నావు, నాకు నొప్పి తగ్గిపోయింది అని అంటుంది. కార్తిక్, అచ్చా తగ్గిపోయిందా, సరే అయితే ఒకసారి ఆ కాలు ఇలా ఇవ్వు అనగానే ఇషా తన కాలుని ముందుకి చాపింది. అంతే, ఒక్కసారిగా ఇషా కాలు పట్టుకొని గట్టిగా నొక్కేశాడు మన షాడిస్ట్ ఫెల్లో. ఇషా, అమ్మా నొప్పి, ఏంటిరా ఇలా చేశావు అని అంటుంది. కార్తిక్, అంటే నొప్పి తగ్గింది అన్నావు కదా అని టెస్ట్ చేశా అన్నాడు అమాయకంగా ఫేస్ పెట్టి. ఇషా, నీ టెస్ట్ తగలయ్యా, తగ్గే నొప్పిని మళ్ళీ పెంచేశావు కదరా అంటూ ఏడుపు లంకించింది. కార్తిక్, ఏడవకు బంగారం, నేనున్నా కదా, ఆ కాలు ఇటివ్వు అని అంటాడు. ఇషా, చచ్చినా ఇవ్వను అంటూ 2 కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. అప్పుడు కార్తిక్, అబ్బా ఏం చేయను లేవే, మొన్నే డాక్టర్ దగ్గర కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నా, చేద్దామని, ఇలా ఇవ్వు అని అంటాడు. అప్పుడు ఇషా, బాబు నీ ప్రయోగశాల ఇంకెక్కడైనా పెట్టుకో, నన్ను వదిలేయి, నీకు పుణ్యం ఉంటుంది అని అంటుంది. కార్తిక్, అబ్బా ఇస్తావా లేదా అని ఇషా కాలుని లాక్కొని తన ఒడిలో పెట్టుకొని అటు ఇటు తిప్పి మొత్తానికి ఏదో సెట్ చేసి వదిలిపెట్టేశాడు. ఇషా, ఏంటి అయిపోయిందా, నువ్వు నీ పిచ్చి, డైలీ టాబ్లెట్స్ వాడుతున్నా తగ్గలేదు, నీ హ్యాండ్ పడగానే తగ్గిపోతుందా అని అంటుంది. కార్తిక్,
ఒసై సోది ఆపి కిందికి దిగు నడువు అని అంటాడు. ఇషా సరే అంటూ కిందికి దిగి నడిచింది. ఏంట్రా ఏదో మ్యాజిక్ చేసినట్టు నొప్పంతా పోయింది అని అంటుంది. కార్తీక్ అమ్మయ్య పోయిందా, చూసావా ఈ కార్తీక్ గడి హ్యాండ్ పడితే ఇలానే ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఇషా అదేదో మొన్నే చేయొచ్చు కదా, అంత శ్రమ తీసుకొని అందరికీ చెప్పుకుంటూ తిరిగే బదులు అని అంటుంది. కార్తీక్ ఊరుకోవే, నేను నేర్చుకున్నదే నిన్న, అలాంటిది మొన్నెప్పుడో ఎలా చేయను అని అంటాడు. ఇషా నిన్న నేర్చుకున్నావా, ఎలా అని అడుగుతుంది. కార్తీక్ నీకిప్పుడు దానికి ఆన్సర్ కావాలా, నాకు ఇక్కడ కడుపు మండిపోతుంది, ఏదైనా తినడానికి పెట్టేది ఉందా లేదా అని అంటాడు. ఇషా ఇంకా లంచ్ టైం కాలేదు కదా అని అంటుంది. అప్పుడు కార్తీక్ నాకు ఆకలిగా ఉంది, అర్జెంట్గా కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే అని అంటాడు. అందుకు ఇషా ఇంత తిండి పిచ్చేంటిరా నీకు, ఎప్పుడు చూసినా తిండి తిండి అంటావు అని అంటుంది. కార్తీక్ నా ఇష్టమే, నువ్వు పెడతావా పెట్టవా చెప్పు, నేను బయటికి తింటాను లేదంటే అని అంటాడు. ఇషా అవసరం లేదులే, మొదటిసారి అత్తగారింటికి వచ్చి బయటికి వెళ్ళడం ఏంటి, కిందికి నడువు లంచ్ చేసేద్దాం అని చెప్తుంది. సరే పద అని ఇద్దరు కిందికి వచ్చి ప్రీతి వాళ్ళతో జాయిన్ అయ్యారు. కార్తీక్ పుణ్యమా అంటూ అందరూ త్వరగానే భోజనాలు ముగించేసి మళ్ళీ కబుర్లలో పడ్డారు. ప్రీతి సరే అంకుల్ ఇంకా వెళ్ళొస్తాం అని అంటుంది. మురళి సరే అమ్మా, ఎప్పుడు రమ్మంటారో చెప్తే మీ ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడుతాను అని అంటాడు. ప్రీతి ఇప్పుడేం వద్దు అంకుల్, ముందు స్టడీస్ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్ళి, అన్నిటికంటే ముందు మా డాడీ వాళ్ళతో ఈ విషయం నేనే చెప్పాలి, బయటి వాళ్ళ ద్వారా నా ప్రేమ విషయం వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. మురళి చాలా మంచి ఆలోచన అమ్మా అని అంటారు. ప్రీతి టైం చూసుకొని నేనే డాడీతో మాట్లాడి ఆ తర్వాత మీతో చెప్తాను అని అంటుంది. మురళి సరే అమ్మా, కానీ నాకు ఒక మాట ఇవ్వు తల్లి అని అంటారు. ప్రీతి ఏంటి అంకుల్ అది అని అడుగుతుంది. అప్పుడు మురళి ఏ పరిస్థితుల్లో కూడా సాగర్ చేయి విడిచిపెట్టను అని మాటివ్వు అని చేయి ముందుకి చాచాడు. అందుకు ప్రీతి అంకుల్ నాకు సాగర్ అంటే ప్రాణం, అది పోయే వరకు తనని విడిచిపెట్టను అని మాటిస్తున్నాను అని అతని చేతిలో చెయ్యేసి చెప్పింది. మురళి సంతోషం తల్లి, సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అని కార్తీక్ ప్రీతిని పంపించేసి లోపలికి వెళ్ళిపోయారు. కాంతం ఏంటండి ఆ అమ్మాయితో అలా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. మురళి ఆ అమ్మాయి మన సాగర్ ప్రేమించుకుంటున్నారే, అందుకే పెళ్లి గురించి మాట్లాడుతున్నా అని చెప్తారు. కాంతం ఏంటి అంత ధనవంతుల అమ్మాయి మన సాగర్ని ఇష్టపడుతుందా అని అడుగుతుంది. అప్పుడు మురళి నువ్వొక దానివి, ఎప్పుడు డబ్బు డబ్బు అంటావు, అంతకు మించి ఇంకేం ఆలోచన ఉండదా నీకు, ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో చూడు, అందుకే తను మన ఇంటి కోడలు కావాలని ఆశపడుతున్నాను అని చెప్తారు. కాంతం సరేలేండి అని పైకి అని లోపల మాత్రం డబ్బు డబ్బు అంటూ ఒక తీన్మార్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు ఇలా కాలేజ్కి వెళ్ళి రావడంతోటే గడిచిపోయాయి అందరి జీవితాలు. ఈ క్రమంలోనే ప్రీతి సాగర్ల మధ్య ప్రేమ ఇంకా బలపడింది. ఇషా కార్తీక్లు కూడా వాళ్ళ ప్రేమలో సంతోషంగానే ఉన్నారు. శశి చేసిన పనికి విష్ణు కొడుకుతో మాట్లాడడం మానేశాడు. కానీ ప్రాణ స్నేహితులు కావడం వల్ల రాకేష్ విష్ణులు మళ్ళీ ముందులానే వాళ్ళ స్నేహాన్ని కొనసాగించారు. సత్య కార్తీక్ మాట ప్రకారం రాకేష్ ఇంట్లోనే ఉంటూ అక్కడి నుండే హాస్పిటల్కి వెళ్తుంది. రాకేష్ మళ్ళీ ప్రీతికి పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టాడు. వరుణ్, నక్షత్ర, మమతలు కార్తీక్ వాళ్ళని దెబ్బ కొట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మధు వీళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే సాగర్ వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు రాకేష్ ప్రీతితో అమ్మ ప్రీతి అని పిలుస్తాడు. ప్రీతి ఏంటి డాడీ అని అడుగుతుంది. రాకేష్ కాలేజ్కి వెళ్తున్నావా అని అడుగుతారు. ప్రీతి అవును డాడీ అని చెప్తుంది. రాకేష్ నీతో కాస్త మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చోమ్మా అని రాకేష్ అలా అనగానే ప్రీతి కార్తీక్లు రాకేష్ ఎదురుగా కూర్చున్నారు. ప్రీతి చెప్పండి డాడీ దేని గురించి అని అడుగుతుంది. అప్పుడు రాకేష్ శశి అలా మాట్లాడేసరికి నిశ్చితార్థం ఆగిపోయింది, దానివల్ల నువ్వెంత బాధపడ్డావో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలనమ్మా, అందుకే నీకొక సంబంధం చూశాను అని చెప్తారు. ఆ మాట వినగానే ప్రీతి భయంగా కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ టెన్షన్ పడకు అన్నట్టు సైగ చేశాడు. మళ్ళీ రాకేష్ మాట్లాడుతూ చాలా మంచి సంబంధం అమ్మా, అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తారు. కార్తీక్ ఇంతకీ ఎవరు ఆ మంచి బాలుడు అని అడుగుతాడు. రాకేష్ ఏంట్రా ఆ వెటకారం అని అంటాడు. అప్పుడు కార్తీక్ వెటకారం ఏముంది, మంచివాడు అన్నావు కదా అని అడిగా, కానీ సరే చెప్పు ఎవరు అని అడుగుతాడు.
రాకేష్ అదేరా మన హోమ్ మినిస్టర్ సంజీవరావు గారు లేరు, ఆయన కొడుకు రాహుల్ ఫారెన్లో స్టడీస్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాడు. రాగానే ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేస్తాడట. చాలా మంచి కుర్రాడు, మన ప్రీతికి పర్ఫెక్ట్ జోడి అని చెప్తాడు. ప్రీతి నాన్న మొన్నే కదా అలా అయింది, అప్పుడే మళ్ళీ ఇలా అంటే అని అంటుంది. అప్పుడు రాకేష్ అలా అయింది కాబట్టే అమ్మా ఇదంతా, ఏదైనా పోయిన చోటే వెతుక్కోవాలి, అందుకే నా పరువు పోయిన చోటే ఆ శశి కంటే బెస్ట్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్తాడు.